ఆవేక్షమానశ్చారేణ ప్రజాధర్మేణ రంజయన్ ప్రజానాం పాలనం కుర్వన్న ధర్మాన్ పరివర్జయన్. దశరథుడు తన వేగుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ అధర్మాన్ని దరిచేరనీయకుండా ప్రజలందరినీ ధర్మమార్గంలో రంజింపచేస్తూ పరిపాలన సాగించాడని ఈ శ్లోకం చెబుతోంది. విశ్రుతస్త్రిషు లోకేషు వదాన్య సత్య సంగర సతత్ర పురుష వ్యాఘ్ర శశాస పృథివీమిమాం. ముల్లోకాల్లోనూ గొప్ప కీర్తి గడించినవాడు, గొప్ప దాత, సత్యప్రతిజ్ఞాపాలకుడు మరియు పురుషశ్రేష్ఠుడైన దశరథ మహారాజు అయోధ్యను రాజధానిగా చేసుకుని ఈ భూమండలాన్ని పరిపాలించాడు. నాధ్యగచ్చద్విశిష్టం వా తుల్యం వా శత్రుమాత్మన మిత్రవాన్న తసామంత ప్రతాపహతకంటక సశశాస జగద్రాజ దివం దేవపతిర్యథా. ఈ శ్లోకం రఘుమహారాజు యొక్క ఏకఛత్రాధిపత్యాన్ని సూచిస్తుంది. ఆయనకు ఎదురు నిలిచే శత్రువే లేడని, లోకమంతా ఆయన వశమైందని కవి ఇక్కడ ఇంద్రుడితో పోలుస్తూ వర్ణించారు.